పవిత్రమైన కార్తీక మాసం ఎన్నో పుణ్య ఫలాలను ఇస్తుంది. ఈ కార్తీక మాసం పరమశివునికి ఇష్టమైన మాసం. ఈ కార్తీక మాసంలో మనం దేవుడికి చిన్న పువ్వు పెట్టినా అది పరమశివునికే అందుతుంది. అందువల్ల ఈ కార్తీక మాసం రోజుల్లో పుణ్యం చేస్తే చాలా మంచిది. ఈ పుణ్యం మన పిల్లలనే కాకుండా మన తరతరాలను కూడా రక్షిస్తుంది. కార్తీక మాసం అనేది కేవలం శివునికి సంబంధించినది మాత్రమే కాదు, విష్ణువుకు కూడా ఈ కార్తీక మాసంలో సంబంధం ఉంది. ఈ మాసంలో విష్ణువుకు పూజ చేస్తే అఖండ కోటి పుణ్య లోకాల్లో కలిసిపోతుంది. కార్తీక మాసంలో ప్రతిరోజు తులసి మొక్కకు నీటిని పోస్తూ నమస్కారం చేయాలి. తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కారం చేయటం వల్ల జన్మ జన్మల పుణ్యం లభిస్తుంది. అలాగే జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి, అగరవత్తులు వెలిగించి, కుంకుమ, పసుపు, అక్షింతలు, పువ్వులు వేసి నమస్కారం చేస్తే ఐదవతనం కలుగుతుంది. అలాగే ఉసిరికాయ మీద నెయ్యిలో తడిపిన ఒత్తులను పెట్టి తులసి దగ్గర దీపం వెలిగించాలి. ఈ విధంగా చేయటం కోటి జన్మల పుణ్యాన్ని ఇస్తుంది. కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి తులసి పూజ చేయడం వల్ల అన్ని తీర్థయాత్రలు చేసినంత పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నెల రోజుల పాటు దీపాలు వెలిగించే వారి ఇంట సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అయితే ఇది సాధ్యపడని వారు కనీసం కార్తీక పౌర్ణమి లేదా కార్తీక సోమవారం రోజున ఒక్కరోజైనా ఉపవాసం ఉండి నియమనిష్టలతో దీపాలను వెలిగిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక మాసంలో గురువారం నాడు అరటి మొక్కను పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. పరమశివుడికి ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో బిల్వపత్రాలు, జిల్లేడు పువ్వులతో ఆ పరమశివుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో రావి చెట్టు ఎదుట ఖచ్చితంగా దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు అన్ని రకాల కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. కార్తీక మాసంలో కనకదార స్తోత్రం, విష్ణు స్తోత్రం పఠించడం వల్ల మీ జీవితంలోని అన్ని ఆర్థిక సమస్యల నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే మీ సంపద కూడా పెరుగుతుంది. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం చాలా ముఖ్యం. ఎవరైతే దీపాలు వెలిగిస్తారో వారు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని విస్తృత నమ్మకం. శివుడి అనుగ్రహం పొందాలంటే మాత్రం కార్తీక మాసంలో ప్రతి సోమవారం రోజు శివునికి ఇష్టమైన పుష్పాలతో పూజ చేస్తే శివుని అనుగ్రహం పొందవచ్చు అని పండితులు చెప్తున్నారు. శివుడు అభిషేక ప్రియుడు అయినప్పటికీ ఆయనకు ఇష్టమైన పూలు, పత్రాలతో పూజ చేస్తే పులకించిపోతాడు. అందుకోసం నిజమైన శివ భక్తులు శివునికి ఇష్టమైన పూలతో పూజించటం ఉత్తమం. ఇందులో మొదటగా చెప్పుకోవాల్సింది మారేడు దళాల గురించి. ఇవి శివుడికి అత్యంత ప్రీతికరమైన పత్రాలు. వీటిని త్రిమూర్తులకు చిహ్నంగా భావిస్తారని పెద్దలు చెబుతారు. అందుకే కార్తీక మాసంలో శివుడికి మారేడు దళాలతో పూజలు చేస్తే చాలా మంచిది. మారేడు ఆకులతో భక్తి శ్రద్ధలతో శివుడికి పూజ చేస్తే భక్తుల కోరికలు త్వరగా నెరవేరతాయని అనేకమంది హిందువుల నమ్మకం. శంకు పుష్పం దేవతల పుష్పంగా పేరు గడించింది. ఈ పూలను దేవతల పువ్వుగా భావిస్తారు. శంకు పుష్పంతో శివుడిని పూజిస్తే అనుగ్రహిస్తాడని అందరూ నమ్ముతారు. అందుకే దీనికి చాలా ప్రత్యేకత ఉంటుంది. జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడని భక్తుల విశ్వాసం. ఆధ్యాత్మికంగానూ ఈ పూలకు చాలా విశిష్టత ఉంటుంది. గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. మల్లెపూలు అందరికీ తెలిసిన పూలు. అయితే మహాదేవుడు కూడా ఈ పూలను బాగా ఇష్టపడతాడు. వీటితో శివుడికి అభిషేకం చేస్తే సంతోషం, మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయితో వివాహం జరగాలంటే శివుడిని గుండ్రటి మల్లె పూలతో పూజించాలి. సంపెంగ పూలతో శివుడిని అభిషేకిస్తే వారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారని చెబుతారు. సంపెంగ పూలను దేవతలు బాగా ఇష్టపడతారు. నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే మీ జీవితంలో సుఖం, శాంతి, ప్రశాంతత లభిస్తుంది. పారిజాత పువ్వుని
శివుడికి సమర్పిస్తే కాలసర్ప దోషం నివారించబడి మనస్సుకు శాంతి లభిస్తుంది. శివుడిని తామర పువ్వులతో పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయి. శివుడికి పంచామృతాలతో అభిషేకించేటప్పుడు కొందరు రాగిపాత్రలను ఉపయోగిస్తారు. వీటిని అసలు వినియోగించకూడదు. వీటిలో ఉండే రసాయనాల వల్ల పాలు విరిగిపోతాయి. దీన్ని గమనించకుండా అభిషేకిస్తే విరిగిన పాలతో అభిషేకం చేసిన పాపం మనకు చుట్టుకుంటుంది. శివుడికి అభిషేకం చేయాలంటే ఇత్తడి, స్టీల్, వెండి పాత్రలు ఉపయోగించాలి. శివ పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. ఈ 5 అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.